ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవ్వబోతున్నాయి, బ్యాంక్ నిఫ్టీ ట్రెండ్ ఏమిటి, అలాగే క్రూడ్ ఆయిల్ ట్రెండ్ ఏమిటి, ఈరోజు మార్కెట్ రియాక్షన్స్కి ఏ సెంటిమెంట్ ఎలా వర్కౌట్ చేస్తాయో తెలుసుకుందాం. నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఫ్రైడే మార్కెట్లు 25,000 నియర్లో 25,000కి అబవ్లోనే క్లోజ్ అయ్యాయి. 25,015 అంటే రౌండ్ ఫిగర్కి పైన క్లోజ్ అయ్యాయి. ఇది కొంచెం పాజిటివ్కి సంకేతమే, కానీ క్రైసిస్ మాత్రం వరల్డ్ వార్ పెరుగుతూ ఉంది. వార్ పెరిగే కొద్ది మార్కెట్కి నెగిటివ్ అయ్యి, కానీ గ్లోబల్గా మార్కెట్ చూస్తే పాజిటివ్గా ఉన్నాయి. ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని చూద్దాం. సపోర్ట్ 1 వచ్చి 24,780, సపోర్ట్ 2 స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చి 24,000, రెసిస్టెన్స్ వచ్చి 24,330. చూడండి ఫ్రైడే మార్కెట్ ఏమైందో. ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ చేసిన తర్వాత ఆ ట్రెండ్ లైన్ బ్రేకింగ్ పాయింట్ దగ్గర రీటెస్ట్ చేసింది ఫ్రైడే మార్కెట్. రీటెస్ట్ చేసి వెంటనే అగైన్ ఫుల్ ఫాల్ వచ్చింది కంటిన్యూస్గా. ఈ సంకేతమే చెప్పవచ్చు మార్కెట్ ఇంకా నెగిటివ్గా రియాక్ట్ అవుతుందని. బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి ఆల్మోస్ట్ ఫ్రంట్ లైన్ నియర్లో ఉంది, ఇంకా బ్రేక్ చేయలేదు. నిఫ్టీ బ్రేక్ చేసింది కానీ ట్రెండ్ లైన్ బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ చేయలేదు. కానీ ఇది చూడండి ఒక హెడ్ అండ్ షోల్డర్ ఫామ్ అయ్యేలాగా ఉంది. సో నేను అనుకుంటుంది బ్యాంక్ నిఫ్టీ రేపు కనుక దీని సపోర్ట్ తీసుకొని రివర్సల్ తీసుకుంటే, ఒక గ్రీన్ క్యాండిల్ ఏమైనా ఫామ్ అయితే మార్కెట్ మళ్ళీ అగైన్ ఇక్కడి వరకు పాజిటివ్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అంటే రేపు మార్కెట్ నెగిటివ్ సెంటిమెంట్ తీసుకొని మార్కెట్ బ్రేక్ చేస్తే మార్కెట్ ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. 50,400 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ వచ్చి స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చి 49,750, నియర్ సపోర్ట్ వచ్చి 50,460, అలాగే రెసిస్టెన్స్ 52,000, రెసిస్టెన్స్ 52,700. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ అనాలిసిస్ చేద్దాం. క్రూడ్ ఆయిల్ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఈ లెవెల్లో ఉన్న మార్కెట్ 3 డేస్లో ఆల్మోస్ట్ 700 పాయింట్స్ నియర్గా పెరిగింది. వార్ ఇంకా భీకరంగా అవుతుంది. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆల్మోస్ట్ ట్రెండ్ లైన్ కూడా స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ ఇచ్చింది. అంటే నా ఫస్ట్ టార్గెట్ 6,660, సెకండ్ టార్గెట్ వచ్చి 7,000, నియర్లీ సపోర్ట్ వచ్చి 6,030, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చి 6,660, ఇంకొక రెసిస్టెన్స్ వచ్చి 7,000. ఫస్ట్ టార్గెట్ 6,660, సెకండ్ టార్గెట్ 7,000. ఈ వార్ వలన క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఎందుకు ఇంక్రీజ్ అవుతాయో ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, పైన ఐ బటన్లో కూడా ఇస్తాను, వెళ్ళి చూడండి, చాలా యూజ్ అవుతుంది. వార్ జరగడంలో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ చాలా హెవీగా ఇంక్రీజ్ అవుతాయి. మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ అవ్వడానికి 3 సంకేతాలు ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నాయి, నిఫ్టీ పాజిటివ్ +56, డిఐఐ పాజిటివ్గా ఉన్నారు. ఈరోజు మార్కెట్ నెగిటివ్గా రియాక్ట్ అవుద్ది అనడానికి 5 సంకేతాలు ఉన్నాయి. 1 వార్, 2 నిఫ్టీ ట్రెండ్ నెగిటివ్, బ్యాంక్ నిఫ్టీ ట్రెండ్ నెగిటివ్, క్రూడ్ ఆయిల్ పాజిటివ్ సెంటిమెంట్, ఎఫ్ఐఐ నెగిటివ్, ఓవరాల్ ఎఫ్ఐఐ డిఐ నెట్ సేల్ వాల్యూ 991 crores. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.
మా వీడియోస్ మిస్ కాకుండా ఫస్ట్ మీరే చూడాలనుకుంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.